హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో బిర్యానీ అయితే చేశానండి. నేను ఎలా తయారు చేశానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే ఒక కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరికాయ మొత్తం తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే కొంచెం వాటర్ పోసి మిక్సీ అయితే పట్టేశాను మెత్తగా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన కొబ్బరిలో కొంచెం వేడి నీళ్ళు అయితే వేస్తే గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొబ్బరి పాలు మంచిగా వస్తాయండి. వేసి పక్కన పెట్టేసి ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడైతే కొబ్బరి పాలైతే జల్లిబుట్టలో వేసేసుకొని ఈ కొబ్బరినంతా ఇలా స్పూన్ తోటి మంచిగా అంటే పాలైతే బయటకు వస్తాయండి. ఇప్పుడు పాలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బియ్యం అయితే ఒక గ్లాస్ మీద ఇంకా కొన్ని అయితే వేసాను. ఈ పావు కిలో ఉంటాయండి రైసు. ఇప్పుడైతే నేను ఈ బిర్యానీ కుక్కర్లో అయితే తయారు చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, జాజికాయ వేసేసి కొంచెం బిర్యానీ కూడా వేసానండి. వేసేసి ఇవన్నీ నూనెలో బాగా వేగనివ్వాలి. వేగాక ఒక ఆలూని అయితే తీసుకున్నాను పెద్దది. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. క్యారెట్ కూడా బారుగా కట్ చేసేసాను ఒకటి వేసేసి ఇవన్నీ నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు బిర్నీస్ కూడా పొడవుగా కట్ చేసి వేసానండి. వేసేసి ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు బఠానీ కూడా వేసాను. కొంచెం పుదీనా. ఈ కూరగాయ ముక్కలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. వేసేసి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ దాకా అప్పటికప్పుడు దంచి అయితే వేసానండి. ఇవన్నీ ముక్కలకి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా నూనెలో అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు బియ్యం అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం వేసి కలపడం వల్ల ఏంటంటే మనం ఈ బిర్యానీ మసాలా అవి వేసాం కదండి, బిర్యానీ దినుసులు అవి కొంచెం రైస్కి అయితే పడతాయి. ఇప్పుడు ధనియా పొడి కూడా వేసాను. ఒక స్పూన్ ధనియా పొడి, ఒక కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క పొడి అయితే వేసాను, గరం మసాలా వేసేసి ఈ మసాలాలు మంచిగా బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇది కలుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. అలా కలుపుకొని తర్వాత మనం ఒక గ్లాసు బియ్యం వేసాం కదండి, కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి గ్లాసుకి గ్లాసున్నరే వాటర్ వేయాలి. అందుకే ఒక గ్లాసు బావేమో కొబ్బరి పాలు అయ్యాయి. దాంతో ఒక గ్లాసు వాటర్ అయితే వేసాను అనమాట. వేసేసి ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి. నేను కుక్కర్లో ఎప్పుడు చేసినా టైం అయితే పెట్టుకుంటా అండి. ఎందుకంటే విజిల్స్ లెక్క పెట్టుకోకపోతే కుదరదని ఇంకా టైం పెట్టుకున్నాను. 8 మినిట్స్ పెట్టేసి ఇంకా ఆవిరంతా పోయాక ఇప్పుడైతే కుక్కర్ మూత తీస్తున్నాను. చూసారా, పలుకుగా చాలా బాగుంది. వాటర్ కూడా సరిపోయినాయి. మనం విడిగా వండితే 2 వేసుకోవాలండి గ్లాస్కి వాటరు. కుక్కర్లో అయితే గ్లాసున్నర అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనం ఇది రైతాలకు తినేయచ్చు, ఇంకా ఆలు కుర్మాతో తినచ్చు, దేనితోటైనా బాగుంటుందండి ఈ రైస్ కాంబినేషను. నేనైతే మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అండి.